శ్రావణ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ రాళ్లబండి వెంకటరమణాచారి తెలిపారు. గ్రామ ప్రజలు విశ్వ బ్రాహ్మణులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నర్మేట బ్రహ్మంగారి ఆలయం 200 ఏళ్ల చరిత్ర కలదని, ఆలయం శిథిలావస్థలో ఉందని, త్వరలో నూతన ఆలయం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. కాగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రావణమాస ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇక్కడ ఈ గుడికి చరిత్ర దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. గుడికి మా నర్మేట గ్రామము, మా విశ్వకర్మ సంఘము, మా ఊరి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టినాము. ఇది విజయంగా అవుతుంది. చాలా బాగా అవుతుంది. స్పందన కూడా బాగుంది. మా ఊరి వాళ్ళందరిది అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. మేము గుడి కూడా దాదాపు 200 సంవత్సరాల గుడి కాబట్టి కొంచెం శిథిలావస్థలో ఉంది కాబట్టి కొత్త గుడికి సన్నామాలు చేస్తున్నాము. అందరి ప్రోత్సాహం గురించి కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా పూజా కార్యక్రమాల్లో కొద్దిగా లోపం జరిగి, కొద్దిగా ఇబ్బంది జరిగి, కొద్దిగా ఆగిపోయాయి. దాన్ని మేము మళ్ళీ మా కొత్త కమిటీగా ఏర్పడి హైదరాబాద్లో స్థిరపడ్డ వెంకటరమణాచారి గారు ముందుకు వచ్చి ఆలయాన్ని మనం పునఃప్రారంభం చేసుకుందాం, మంచిగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన చెప్తే మేమందరం సంఘమందరం ఏకమై ఆయనకు సపోర్టింగ్గా ఉండి